ఫెబినోకి సిరీస్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి అని చూద్దాం. సో ఫెబినోకి సిరీస్ అంటే ఏముండదు, ఈజీ. అది కూడా మీరు ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా థింక్ చేయండి, ఈజీగా వస్తుంది. ఓకే, మీకు ఏదన్నా రాకపోతే పెన్ను పేపర్ తీసుకొని పేపర్ మీద ఫస్ట్ అది రాసుకోండి. ఆ ప్రాసెస్ ఏంటి, ఇన్పుట్స్ ఏం తీసుకోవాలి, స్టెప్స్ ఏం చేయాలి, మనకు అవుట్పుట్ ఫైనల్ గా ఏం కావాలి అని. సో ఇవి మీరు ముందు రాసుకుంటే ఆ ఫ్లో అనేది మీకే అర్థమైపోతుంది. ఓకే, సో ఫెబినోకి సిరీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 0 and 1 తీసుకున్నాను స్టార్టింగ్ నంబర్స్. సో ఇప్పుడు ఆ నంబర్స్ ని యూజ్ చేసి నేను ఒక సిరీస్ ని ఫామ్ చేయాలి. అంటే సిరీస్ అంటే ఏంటి, ఒక కంటిన్యూ ఫ్లో, రైట్? సో అలాగా ఆ నంబర్స్ ని యూజ్ చేసి ఒక ఫ్లో ని నేను, ఒక సిరీస్ నేను ఫామ్ చేయాలి. అంటే ఈవెన్ నంబర్ సిరీస్ అంటే ఏంటి, 2, 4, 6, 8 లైక్ దట్. ఆడ్ నంబర్ సిరీస్ అంటే 3, 1, 3, 5, 7, సో లైక్ దట్. సో సేమ్ ఫెబినోకి సిరీస్ అంటే కూడా మీకు ఏదైనా నంబర్స్ రెండు ఇచ్చినప్పుడు దాన్ని యాడ్ చేసి వచ్చిన అవుట్పుట్ ని తర్వాత ప్రింట్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఆ 2 నంబర్స్ ని యూజ్ చేసుకొని యాడ్ చేసి మళ్ళీ ఏమొస్తుందో అది ప్రింట్ చేయాలి. సో దెన్ నెక్స్ట్ ఈ 2 నంబర్స్ ని యూజ్ చేసుకొని యాడ్ చేసి ఆ నంబర్ ని ప్రింట్ చేయాలి. దెన్ నెక్స్ట్ 2 నంబర్స్ ని యాడ్ చేసి వచ్చిన దాన్ని ప్రింట్ చేయాలి. తర్వాత 8, తర్వాత 13. ఓకే, సో దిస్ ఈస్ ద ఫెబినోకి సిరీస్. సో దేనికి మీరు పెన్ను పేపర్ తీసుకోండి. సో ఫస్ట్ 2 వాల్యూస్ తీసుకుంటాం, లెట్ ఇట్ బి ఏ అండ్ బి. ఏబి వాల్యూస్ తీసుకున్న తర్వాత ఏ ప్లస్ బి చేసి దాన్ని ఒక వాల్యూలో స్టోర్ చేయాలి. అంటే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని స్టోర్ చేసి దాన్ని కూడా నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఈ 2 నంబర్స్ నేను యాడ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏమేమి ప్రింట్ చేసాం, మనం ఏబిసి ప్రింట్ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ 2 వాల్యూస్ ని మనం యాడ్ చేయాలి. అంటే మన ఏబి వాల్యూస్ ని రీఅరేంజ్ చేయాలి. అంటే ఈ రెండింటిని, అంటే ఇవేంటి ఇప్పుడు ఏబిసి కాబట్టి బిసి వాల్యూస్ ని మన ఏబికి అసైన్ చేయాలి. చేసిన తర్వాత వాటిని మళ్ళీ ప్లస్ చేసి ఇది సి అవుతుంది, ఆ సికి ఈ 2ని ఇవ్వాలి. దెన్ ఈ రెండిటికి అంటే బీసీని మళ్ళీ ఏబికి అసైన్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే లాజిక్, ఏముండదు. ఓకే, సో దానికి పైథాన్ లో మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద సిరీస్, ఫెబినోకి సిరీస్. సో ఫస్ట్ నేను ఏ కామా బి రీడ్ చేస్తున్నాను 0 and 1 అని. ఓకే, సో రీడ్ చేసిన తర్వాత నేనేం చేయాలి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 5 ఫెబినోకి సిరీస్ కావాలి. అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. అంటే 5 సిరీస్ వరకు నేను ప్రింట్ చేయాలి అని అంటే, సో ఆ టర్మ్స్ కూడా మీరు అంటే ఎన్ని టర్మ్స్ కావాలి అని కూడా రీడ్ చేసుకోండి. ఓకే, అది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ వాడండి అండ్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్నైతే టర్మ్స్ కావాలో అంతవరకు మనం లూప్ ని ఇటరేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఆ 2 వాల్యూస్ ని ప్రింట్ చేసుకోండి, 0 and 1 ని. ప్రింట్ ఏ కామా బి కామా ఎండ్ విత్ స్పేస్. ఎందుకని, సో ప్రతి నంబర్ తర్వాత ఒక స్పేస్ ఇస్తున్నాం, అలా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకోండి. ఓకే, సో అప్పుడు అది ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ని ప్రింట్ చేసి దాని ఎండ్ లో ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది ఇలా రాస్తే. ఓకే, సో నేను ఆ నంబర్స్ ని ప్రింట్ చేశాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎన్ని నంబర్స్ మనం ఇక్కడ ప్రింట్ చేసేసాం, 2 నంబర్స్ ప్రింట్ చేసేసాం. సో ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 5 టర్మ్స్ కావాలి అని అంటే, ఇక్కడ 5 టర్మ్స్ ఏంటి, 0, 1, 1 and 2, 3. ఓకే, సో ఆల్రెడీ నాకు 0, 1 అనే టర్మ్స్ నేను ఆల్రెడీ ప్రింట్ చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ ఏమేం కావాలి, నాకు 1, 2, 3 రావాలి. సో మీరు లూప్ వాడాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఆ రేంజ్ ని నేను వాల్యూ ఏమి ఇవ్వాలి అక్కడ. సో మనకు ఆల్రెడీ 2 వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి కాబట్టి ఆ టర్మ్ మైనస్ 2ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే మిగిలిన ఆ 3 టర్మ్స్ ని మీరు ప్రింట్ చేయాలి. అంటే అన్ని లూప్స్ మీరు వాడాలి. అందుకనే నేను టర్మ్స్ -2 అని రాస్తున్నాను. ఎందుకు, ఆల్రెడీ 2 ప్రింట్ చేసేసాం, మిగిలినవి 3 కాబట్టి. సో మీకు టర్మ్స్
2 అంటే 5 మైనస్ 2 చేస్తే 3 వస్తుంది. సో ఆ 3ని మీరు ఆ 3ఏ ఇది. సో అన్ని ఇటరేషన్స్ మీరు వాడాలి అని అర్థం. ఓకే, గాట్ ఇట్. సో దెన్ మనకి ఏబి ప్రింట్ అయిపోయాయి. తర్వాత మనం నెక్స్ట్ టర్మ్ ని ప్రింట్ చేయాలి. అది ఎలా వస్తుంది? ఏ ప్లస్ బి చేయాలి. సో ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇవ్వండి. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఆ సిని కూడా ప్రింట్ చేయాలి. సో సేమ్ దాన్ని కూడా ఎండ్ విత్ స్పేస్. ఓకే, చేసేసాం అంటే సిని ప్రింట్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఏ టర్మ్ ప్రింట్ చేయాలి? 2 ప్రింట్ చేయాలి. అది ఎలా వస్తుంది? ఈ రెండు టర్మ్స్ ని మనం యాడ్ చేయాలి. సో ఇవేంటి? ఏబిసి కదా. సో బి అండ్ సిని మన ఏబికి అసైన్ చేయాలి మళ్ళీ సిని ప్రింట్ చేసిన తర్వాత. ఓకే, సో బి కామా సి. అప్పుడు ఏకి బి అసైన్ అవుతుంది, ఇది బి. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏమేమి ప్రింట్ చేసాం? ఏబిసి ప్రింట్ చేసాం. కేర్ఫుల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ మంది. సో ఇది ఏ బి సి. ఓకే, కానీ మనకి ఈ 2 అనే ప్రింట్ చేయాలి అంటే ఈ రెండు నంబర్స్ మనం యాడ్ చేయాలి. అంటే ఈ రెండింటిని అంటే బిసిని ఏబిగా తీసుకోవాలి మనం. సో బిని ఏకి సిని బికి అసైన్ చేయాలి ఇలా చేసినట్టు. అప్పుడు వాల్యూస్ అనేది ఇక్కడ 1,1 అవుతాయి ఏబి వాల్యూస్. సో ఆ రెండు యాడ్ చేసి 2 అవుతుంది. సో సేమ్ 3 ఇటరేషన్స్ వరకు అది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ 2, 3 యాడ్ చేస్తుంది, అలా వస్తుంది. ఓకే, గాట్ ఇట్. సో దిస్ ఇస్ ద వే. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. రన్. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకు ఖచ్చితంగా. దాన్ని కూడా మనం కామెంట్ చేద్దాం ఇక్కడ, లేకపోతే తీసేద్దాం మనిషి. ఓకే, సో నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ అడుగుతోంది. సో 5 టర్మ్స్ మనం చూద్దాం. సో 0, 1, 1, 2, 3. సో ఎలా ప్రింట్ అయింది అది? సో ఏబి ఆల్రెడీ 0, 1 తీసుకున్నాం కాబట్టి ఆ రెండు ప్రింట్ చేస్తుంది. తర్వాత లూప్ కి వెళ్తుంది. లూప్ లో టర్మ్స్ -2 అని ఇచ్చాం మనం. అంటే 5 - 2 3 అంటే 3 లూప్స్ ఇటరేట్ చేస్తుంది అది. సో ఫస్ట్ ఐ వచ్చేసి 0 తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. సో ఆ ఐని మనం ఇక్కడ ఏం వాల్యూ యూజ్ చేయట్లేదు కాబట్టి మీకు వాల్యూలో ఏమి ఇష్యూ రాదు. అది ఇటరేట్ చేస్తుందని అర్థం అంతే. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత ఫస్ట్ ఐ 0 అవుతుంది. సో అంటే ఫస్ట్ ఇటరేషన్ అవుతుంది. ఆ ఇటరేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం ఏం రాసాం? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసాం. అంటే 0 + 1 = సి. అంటే సి ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఆ 1ని కూడా మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేసిన తర్వాత రీఅసైన్ చేయాలి. ప్రీవియస్ గా 0, 1 ఏబిగా ఉన్నాయి, బట్ ఇప్పుడు 1 and 1 ఏబిగా అవ్వాలి. ఎందుకు? ఈ 2 రావాలంటే ఆ 1 + 1 యాడ్ చేయాలి కాబట్టి. సో అందుకు మనం ఇక్కడ రీఅసైన్ చేయాలి. ఓకే, దెన్ ఐ 1 అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ లో. దెన్ మళ్ళీ ఇది ఎంటర్ అవుతుంది లూప్ లోకి. సో సి ఈక్వల్స్ టు ఈసారి 1 + 1 అవుతుంది. ఇక్కడ మనం అసైన్ చేసాం కాబట్టి. సో 1 + 1 2 అవుతుంది. సో ఆ 2ని మీరు ప్రింట్ చేస్తున్నారు మళ్ళీ. ఓకే, తర్వాత మళ్ళీ రీఅసైన్ చేస్తున్నారు. ఏమని? ఈ 1, 2కి ఏబిని ఇస్తున్నారు. ఓకే, సో బీసీ వచ్చేసి 1, 2 అవుతాయి. ఆ 1, 2ని ఏబికి ఇస్తున్నారు. సో అగైన్ యాడ్ చేస్తుంది, 3 ప్రింట్ చేస్తుంది. ఓకే, సో సేమ్ మీరు ఏదన్నా కన్ఫ్యూజ్ అయితే ఈ కోడ్ ను మళ్ళీ మన యాజ్ యూజువల్ ఐడిలో కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ ప్రతి స్టెప్ ఎలా అవుతుంది అని చెక్ చేసుకోండి. ఓకే, 5 టర్మ్. ఓకే, షో ఇన్ కోడ్ లైన్స్. సో నెక్స్ట్ సి A0 B0. సో నెక్స్ట్ ఇన్పుట్ అడుగుతుంది. సో 5 టర్మ్స్ నేను ఇస్తున్నాను. సబ్మిట్. ఓకే, సో A5 A0 B1 అండ్ టర్మ్స్ 5 అవే. సో నెక్స్ట్ సో ప్రింట్ చేస్తున్నది 0 and 1 అని. తర్వాత ఐ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో 0 అంటే ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుందని అర్థం. సో సి వాల్యూ 1 అవుతుంది. తర్వాత ప్రింట్ చేస్తుంది ఇక్కడ మీ 1ని చూడండి. నెక్స్ట్ 1 విల్ బి ప్రింటెడ్. దెన్ ఏబి ప్రీవియస్ గా ఏమున్నాయి? ఇక్కడ 0 and 1 ఉన్నాయి. కానీ ఇక్కడ మనం బీసీకి అసైన్ చేస్తున్నాం. సో బి ఆల్రెడీ 1, సి కూడా ఇక్కడ 1.
సో దాన్ని మనం అసైన్ చేస్తున్నాం. సో A1 B1 అవుతాయి. నెక్స్ట్ I1 అవుతుంది అంటే సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. సో C విల్ బి A ప్లస్ B అంటే 1 + 1 2 అవుతుంది. సో దెన్ ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. చూడండి 2 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ రీఅసైన్ చేయాలి మనం BCకి. అంటే ఈసారి A వచ్చేసి 1, B వచ్చేసి 2 అవుతుంది. C వాల్యూ ఇక్కడ B లో స్టోర్ అవుతుంది. సో 2 అవుతుంది B. సో 1 + 2 3 అనేది వస్తుంది ఇక్కడ నెక్స్ట్. ఓకే, సో C వాల్యూ 3 అయింది. ఆ 3 మనం ఇక్కడ ప్రింట్ చేయాలి. ప్రింట్ దట్ 3. గాట్ ఇట్. దెన్ నెక్స్ట్ మనకి టర్మ్స్ -2 అంటే 5 - 2 3 అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అయిపోతాయి. 3 ఇటరేషన్స్ అయిపోయాయి అంటే 1 2 3 ఇటరేషన్స్ డన్. సో మనకి 5 టర్మ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ Fibonacci series. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, షేర్ our Lent Pro channel. Thank you.